భాష మీద యాస మీద జరిగిన దాడిని తిప్పికొడుతూ ఆనాడు తెలంగాణ ధూమ్ధాం పేరుతో ఉద్యమంలో ఎట్లయితే అద్భుతంగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒక పెద్దపీట వేసినామో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సాంస్కృతిక సారథి అనే బృందాన్ని నియమించి ఏ రకంగా మరి తెలంగాణ భాషకు యాసకు పెద్దపీట వేసినామో తిరిగి మళ్ళీ ఒక్కసారి అవన్నీ యాద్ చేసే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం ఒకవేళ స్థానిక సంస్థలు వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా ఎదుర్కొంటాం ప్యారలల్గా మా పార్టీ సంస్థాగత నిర్మాణం. అందుకే ఈ సంవత్సరం కీలకమని నేను చెప్పిన మా మహాసభతో పాటు ఏప్రిల్ 27 నాడు రజతోత్సవ సభతో పాటు మెంబర్షిప్ తర్వాత కమిటీల సంస్థాగత నిర్మాణం, కమిటీల ఎంపిక, తదనంతరం శిక్షణా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని యాక్టివేట్ చేసే విధంగా చేయబోతా ఉన్నాం. ఇక మీకు తెలుసు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి కూడా మీకు తెలుసు. ఒకటి మాత్రం పక్కా, రెండు ఢిల్లీ పార్టీలు కూడా ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి, ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు రెండు ఉన్నాయి. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే, దొందే. ఇద్దరు కూడా దుర్మార్గులే, ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే. ఇవాళ మీరు చూడొచ్చు, ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం కరీంనగర్లో. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కమలాకర్ గారిని అడిగిన, అన్న ఎల్ఎండీలో నీళ్ళు ఎన్ని ఉన్నాయని అడిగిన. 7 టీఎంసీల చిల్లర ఉన్నాయి. నేను అడిగిన అక్కడ రాజన్న సిరిసిల్లలో మా చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారిని అడిగిన, అన్న ఎన్ని ఉన్నాయని రవిశంకర్ గారిని వారిని అడిగితే, అన్న 27 టీఎంసీలు బట్టే ఎంఎండీలో మిడ్మానేర్లో రాజరాజేశ్వరి సాగర్లో అక్కడ కూడా 7 టీఎంసీలే ఉన్నాయన్నారు. ఇవాళ మా సిరిసిల్లకు మొన్న నేను ఏదో కార్యక్రమానికి పోతే ఆ తంగళ్ళపల్లి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తే కింద మొత్తం ఒక ఎడారి వాతావరణం ఉన్నది, బాగా ఎండిపోయి ఉన్నది. ఒకనాడు ఇదే ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు మత్తళ్ళు దుంకిన విషయాన్ని నేను